ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు, ఈయన అగ్రకుల వ్యక్తే. ఇంకొక ఆయన రాజకుమారి అమృత్ కౌర్, ఈమె రాజకుటుంబంలో పుట్టింది. అట్లనే పీకే సాల్వే, ఈయన కూడా అగ్రకులస్తుడే. వీళ్ళు నలుగురు ఈ దేశ క్రైస్తవులకు ఏం రావాలి అనే కాడ మాట్లాడిండ్రు, మాకు రిజర్వేషన్లు వద్దన్నారు. అంటే ఈ దేశ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు మాలో సమానత్వం ఉన్నది, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే దళితులు హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు, ఎదుగుతూనే పాల్గొన్నాడుగా.